మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి రోజు ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం తొలగించాలనే ఉద్దేశ్యంతో గ్రామంలో ఒక వర్గానికి చెందిన వారు అంబేద్కర్ విగ్రహం ముందు జెండా పాతడం జరిగిందని కేవీపీఎస్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కడారి నాగరాజు అన్నారు. ప్రపంచ మేధావులలో అంబేద్కర్ ఒకరని, అతని విగ్రహాలు ప్రపంచ వ్యాప్తంగా నిర్మిస్తుంటుంటే రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు రక్షణ శాఖ విఫలం అవుతుందని, అంబేద్కర్ జయంతి సందర్భంగా కొల్చారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే గ్రామంలో ఒక వర్గం ఉద్దేశ్యపూర్వకంగా అల్లర్లు సృష్టించాలని, విగ్రహం ముందు కావాలనే జెండాలు పాతరని, ఒకవేళ అల్లర్లు సృష్టించే ఉద్దేశ్యం లేకుంటే విగ్రహం ఏర్పాటు కంటే ముందే జెండా పాతేవారని, గ్రామంలో ఇరు వర్గాల మధ్య అల్లర్లు సృష్టించే వ్యక్తులకు రక్షణ శాఖ అవగాహన కల్పిస్తూ నిర్మించిన అంబేద్కర్ విగ్రహానికి రక్షణ కల్పించాలని, ఇరు వర్గాల మధ్య సంఖ్యత కుదిరివరకు గ్రామంలో విగ్రహం వద్ద పోలీస్ పీకేటింగ్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. దానికి సంబంధించింది కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇక్కడ కావాల్సుకొని ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు కావచ్చు, వాళ్ళకున్నటువంటి దురుద్దేశంతో అంబేద్కర్ స్టాచ్యూ ముంగట వేరే జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. పోటీతత్వంతో కూడా మేము స్వతహా ఇంకో వేరే విగ్రహం కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి కొంతమంది ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఇక్కడ గ్రామంలో రెచ్చగొట్టే పద్ధతిలో ఇక్కడ చేస్తూ ఉన్నారు. దాన్ని కేవీపీఎస్గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ అంబేద్కర్ విగ్రహం అంటే ప్రపంచ మేధావి, దాదాపు రాజ్యాంగ నిర్మాత, సుమారుగా అందరికి సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహానేతకు సంబంధించిన విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే సహకరించాల్సింది పోయి ఆ విగ్రహం తీసేస్తే తప్ప మేము కూడా ఇక్కడ ఊరుకోమనే పద్ధతితో ఈరోజు గ్రామంలో ఉన్న కొంతమంది వ్యక్తులు చెప్పడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి ఈరోజు మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అంబేద్కర్ విగ్రహానికి సంబంధించింది ఈ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేసిన అనేక వాతావరణంలో కూడా అంబేద్కర్ విగ్రహాల కోసము అనేక ఇబ్బందికరమైన వాతావరణం కొంతమంది సృష్టిస్తూ ఉన్నారు. ఈ దానిపైన ప్రభుత్వం కూడా వెంటనే చలించి తోటి కూడా ప్రభుత్వము వెంటనే వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి కూడా అంబేద్కర్ విగ్రహాలు ప్రభుత్వమే మండల కేంద్రాల స్థాయిలో కూడా ఏర్పాటు చేసే పద్ధతులు కూడా చూడాలని చెప్పేసి మేము కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా కలెక్టర్ గారు కావచ్చు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో కూడా అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మారినప్పుడు కూడా ఇచ్చినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు కూడా మొన్న అంబేద్కర్ జయంతిలో కూడా సుమారుగా మెదక్లో అధికారికంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా కలెక్టర్ గారు మాట ఇచ్చారు. ప్రతి మండల కేంద్రంలో కానీ జిల్లాలో కానీ ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహానికి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఎవరికైతే అల్లర్లు సృష్టించి వాళ్ళపైనటువంటి దాడులు చేయడం కోసము కక్షపూరితంగా చూస్తున్నటువంటి వ్యక్తులపైన కూడా పోలీసులు ఆలోచన చేసి వారిపైన పికెటింగ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అక్కడ అంబేద్కర్ స్టాచ్యూకు రక్షణ కల్పించాలి. ఆ ఊర్లోకి పోతున్నటువంటి రహదారి ఏదైతుందో దాని రెవెన్యూ అధికారులు సర్వే చేసి పోవడానికి రావడానికి రాకపోకలు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.